let me just give you an example of relationship. If at all you're cheating with your partner every Sunday, how will the relationship sustain? Exactly with the food. Damn. So every relationship is a relationship, guys. Listen to it. నమస్కారం. స్వీట్ అండ్ సోర్ మన మొట్టమొదటి తెలుగు ఫిట్నెస్ పాడ్కాస్ట్కి తిరిగి స్వాగతం. నేను ప్రియా ఫ్రమ్ హైదరాబాద్. అండ్ నేను కోచ్ Monalisa ఫ్రమ్ వైజాగ్. ఏంటి వైజాగ్ అంటున్నావు? ఈరోజు విశాఖపట్నం కదా? మర్చిపోయా వైజాగ్. ఏంటి మోనా, ఎంత తిన్నావో నన్ను చూస్తుందా? కొంచెం ఎక్కువ అయిపోయింది ప్రియా. యు నో మై ఫేవరెట్ లైక్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఇంత పెసలు, రైస్, పెరుగన్నం, ఇంత కొంచెం ఆవకాయ తినేసరికి బ్రెయిన్ ఫాగ్. వాట్ అబౌట్ యూ? ఏం తిన్నావు నువ్వు? నేను ఎప్పటిలాగానే చికెన్ ముక్కల్ని గట్టిగా తినేసి పెరుగన్నం వేసుకొని హాయిగా కూర్చున్నాను అనమాట ఈరోజు పాడ్కాస్ట్ రికార్డ్ చేయడానికి. సో యా లిస్నర్స్, ఈరోజు నా లాంటి ఫుడ్ లవర్స్ అందరికీ మన టాపిక్ ఈజ్ అబౌట్ ఫుడ్ అనమాట. When we keep searching about food and how to eat food, there's this term that we keep seeing, which is calorie deficit. So what is calorie deficit, Mona? I feel it's loosely thrown everywhere, just like ilaga, just like pamphlet laga anamata. Hey, you're not doing calorie deficit, what are you doing with your life annattu every pedadalla anamata. Calorie deficit anestunnaru kaani there are very 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 less people who actually know the science behind what a calorie deficit is. So let's just dive into it. Asla everything is energy. అండ్ అంటే మన స్పిరిచువల్ ఎనర్జీ, మన స్పిరిచువల్ టాపిక్స్ పక్కన పెట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. వాట్ యూ ఈట్, వాట్ యూ బర్న్, ఆల్ ఆఫ్ దాట్. సో దాని యూనిట్ ఇస్ క్యాలరీస్, కిలో క్యాలరీస్ బేసిక్లీ. కిలో క్యాలరీస్ అని మాట్లాడి కిలో 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 అని అనుకుని మనం ముద్దు పేరు ఎలా పెట్టుకుంటాం అలాగే షార్ట్ చేసి ఆ కేని పక్కన పెట్టి క్యాలరీస్ అంటున్నాం అనమాట మనం, అంతే. సో క్యాలరీ డెఫిసిట్ అందరూ ఏమనుకుంటారంటే ఉట్టి ఏం తింటున్నామో అదే క్యాలరీ డెఫిసిట్ అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ 2 aspects, వాట్ యూ ఈట్ వర్సెస్ వాట్ యూ బర్న్. ప్లస్ ఇంకొక మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఎంత తింటే నేను అంత బర్న్ చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ట్రాకింగ్ యాప్ మై ఫిట్నెస్ పాలో, హెల్తీఫై మీయో 1200 క్యాలరీస్ నువ్వు తిన్నావని చూపించింది అనుకో, అది కూడా రాంగ్ ఎస్టిమేషన్స్లో బేసిక్గా సమంగా ట్రాక్ చేయబోయే 1200 క్యాలరీస్, ఒక 2000 క్యాలరీస్ తినేసి ట్రాక్ చేస్తే 1200 క్యాలరీస్ వచ్చింది అనుకో. ఈ అంటే మనం యూజువల్గా ఏమనుకుంటాం, ఈ 1200 క్యాలరీస్ నేను బర్న్ చేసేయాలి, నా వాచ్ 1200 చెప్తే ఓకే నేను ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్, లేకపోతే 1200 కంటే ఎక్కువ బర్న్ చేస్తే ఓకే నేను క్యాలరీ డెఫిసిట్. యూజువల్గా ఇలాగ అనుకుంటాం కదా. ఐ థింక్ ఈవెన్ నీకు కూడా స్టార్టింగ్లో డౌట్ వచ్చి ఉంటుంది ఇలాగా. సో బేసిక్గా ఏంటంటే క్యాలరీ డెఫిసిట్ అనేది నువ్వు ఎన్ని క్యాలరీస్ తింటావో యువర్ బర్నింగ్ కెపాసిటీ షుడ్ బి హయ్యర్ దెన్ హౌ మచ్ యూ ఈట్. హయ్యర్ అంటే ఏంటి, నువ్వు ఉట్టి ఎన్ని క్యాలరీస్ నువ్వు ఎక్సర్సైజ్ ద్వారా బర్న్ చేస్తావో కాదు. నీ క్యాలరీస్ ఈటింగ్, క్యాలరీస్ ఇన్ ఈజ్ జస్ట్ 1, ఫుడ్ తిన్నావు అదొక్కటే. కానీ క్యాలరీస్ బర్నింగ్ దేర్ 4 aspects. సైన్స్ క్లాస్ చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా. అవును, అట్లా మధ్యలో ఎక్కడికో వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి వచ్చాను అనమాట. కానీ మీరు సరిగ్గా అయినండి ప్లీజ్. Yes. So basically calories burning depends on 4 things. First, majority 80 to 85% is metabolism. Man normalga again like with lack of knowledge we loosely throw నీ మెటబాలిజం బాలేదా, నాకు చాలా బాగుంది, లేకపోతే ఇది తింటే మెటబాలిజం పెరుగుతుంది, అశ్వగంధ తింటే పెరుగుతుంది అని చెప్తుంటారు చూడు. దట్ ఈస్ ద సో కాల్డ్ థింగ్ as BMR, basal metabolic rate. సో ఏంటంటే మన ఆర్గన్స్ ఫంక్షన్ చేయడానికి అండ్ మనం కూడా ఇన్ జనరల్ బతకడానికి బాడీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో జస్ట్ టు లివ్, దట్స్ కాల్డ్ మెటబాలిజం. మనకి డైరెక్ట్గా మెటబాలిజం మీద కంట్రోల్ ఉండదు, బట్ ఇండైరెక్ట్లీ వీ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఇట్ త్రూ లైఫ్ స్టైల్, త్రూ గుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల మెటబాలిజం మారుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు దట్స్ అగైన్ లైక్ ఐ వాంట్ టు బస్ట్ వన్ ఆఫ్ ద మిత్ వేర్ ఇప్పుడు షాప్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు అన్నమాట. ఇమ్యూనిటీ, మెటబాలిజం అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ఏ పాన్ షాప్లో చూసినా ఇదిగో ఇది తినండి మీ ఇమ్యూనిటీ బూస్ట్ అయిపోతే మెటబాలిజం పెరిగిపోతుంది కదా. సో that is one of the major factor. Next thing is it's called TEF. So basically thermal effect of food. నువ్వు తిన్న ఫుడ్ కూడా అది క్యాలరీస్ బర్న్ చేస్తాయి. సో దానికి డైజెస్ట్ అవ్వడం కూడా సర్టన్ క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో నువ్వు కార్బ్స్ తింటే ఇంత క్యాలరీస్ బర్న్ అవుతాయి, ప్రోటీన్ తింటే ఆ ప్రోటీన్ డైజెషన్కి ఇన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఫ్యాట్స్ తినడానికి ఇంత క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో యాక్చువల్గా హైయెస్ట్ ప్రోటీన్కి ఉంటుంది అన్నమాట. నువ్వు ఎక్కువ ప్రోటీన్ తింటే నీ బాడీ ఆ ప్రోటీన్ని బ్రేక్ చేయడానికి ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది అనమాట. సో దట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, హౌ మెనీ క్యాలరీస్ యూ
యువర్ బాడీ బర్న్స్ టు డైజెస్ట్ ద ఫుడ్. నెక్స్ట్ ఏంటంటే ఇట్స్ కాల్డ్, సో బేసిక్గా నువ్వు ఎక్సర్సైజ్లో బర్న్ చేసిన క్యాలరీస్, దట్ ఈస్ జస్ట్ 5% ఆఫ్ యువర్ టోటల్ క్యాలరీ బర్న్. మనం అనుకుంటాం వాచ్ 1500 క్యాలరీస్ చూపిస్తుందంటే అమ్మో 1500 క్యాలరీస్ బర్న్ చేసామేమో అని మనం అనుకుంటాం, బట్ దట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. ఇట్స్ జస్ట్ లైక్ రఫ్ ఎస్టిమేట్స్ వాట్ ఇట్ షోస్. అండ్ వాచ్కి మారిపోతుంటుంది నిజంగా చూడాలంటే. సో ఎక్సర్సైజ్ యాక్టివిటీ అంది చాలా, ఇట్స్ వెరీ లెస్ amount of calories what you burn. And next it's called NEAT. So basically non-essential activity, something what we move just here and there. నువ్వు అలాగా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఇటు అటు గుండ్రంగా తిరుగుతుంటాం చూడు, అలా గంటలు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుకున్నప్పుడు అలా గంటలు తిరుగుతూ ఉంటారు చూడు, దట్ ఈస్ బేసికలీ కాల్డ్ NEAT, వేర్ యూ నాన్-ఇంటెన్షనలీ మూవ్ అనమాట. సో ఈ 4 కలిపితే హౌ మెనీ క్యాలరీస్ యూ బర్న్ అని తెలుస్తుంది. సో నువ్వు ఎంత తింటావు వర్సెస్ ఎంత బర్న్ చేస్తావు, ఆ 2 ఈక్వల్ అవుతే ఇట్ బికమ్స్ అస్ క్యాలరీ మెయింటెనెన్స్. ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తావు ఎక్కువ ఉంటే, మోర్ దెన్ హౌ మచ్ యూ ఈట్, ఇట్ గెట్స్ అండర్ డెఫిసిట్. ఇఫ్ యూ బర్న్ లెస్సర్ క్యాలరీస్ అండ్ ఈట్ మోర్ క్యాలరీస్, దట్ గోస్ అండర్ సర్ప్లస్. Can you just like summarize that 4 part again, simple గా layman language లో? ఇప్పుడు 3 ఉన్నారనుకో, ఒకడి బాధ తగ్గాలి, ఒకడి బాధ పెరగాలి, ఒకడి బాధ అంతే ఉండాలి. సో తగ్గాల్సిన వాడు ఏంటంటే హీ హ్యాస్ టు బర్న్ మోర్ క్యాలరీస్ అండ్ తక్కువ తినాలి. పెరగాల్సిన వాడు అంటే ఎక్కువ తినాలి, క్యాలరీస్ తక్కువ బర్న్ చేయాలి. సేమ్గా ఉండాలంటే హీ హ్యాస్ టు బేసిక్లీ మేక్ బోత్ ఆఫ్ ద 3 సేమ్. ఎస్, దట్స్ ఇట్. ఇప్పుడు క్యాలరీ డెఫిసిట్ గురించి మాట్లాడుకున్నాము. సో ఎప్పుడు చేయాలి క్యాలరీ డెఫిసిట్? లైక్ హూ ఆర్ దీస్ పీపుల్? దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు లూజ్ వెయిట్, లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు గెయిన్ వెయిట్. సో కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు మెయింటెనెన్స్లో ఉండి తర్వాత క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్తారు లేదా పెంచుతారు, డిపెండింగ్ ఆన్ వాట్ దే వాంట్ గ్రో. సో లైక్ హౌ డు దీస్ థింగ్స్ గో? నన్ను అడిగితే 99% ఎప్పుడు తెలుసా క్యాలరీ డెఫిసిట్ ఎవరైనా స్టార్ట్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరైనా హాట్ అబ్బాయి చూసి నేను ఇలాగ అవుతానని ఫిక్స్ అయిన రోజు క్యాలరీ డెఫిసిట్ స్టార్ట్ చేస్తారు. రెస్పెక్టివ్ ఆఫ్ మెయింటెనెన్స్ సర్ప్లస్, లైక్ హెల్ విత్ దట్. ఎప్పుడు మోటివేట్ అయ్యి ఒక 6-pack abs కావాలంటే దట్స్ వెన్ ఐఎమ్ స్టార్టింగ్ క్యాలరీ డెఫిసిట్. ఎవరిని అడిగినా కూడా అరే నేను క్యాలరీ డెఫిసిట్ చేసేస్తున్నాను అంటారు యూజువల్గా. బట్ లైక్ పుట్టింగ్ జోక్స్ అపార్ట్, బిఫోర్ యూ ఈవెన్ స్టార్ట్ క్యాలరీ డెఫిసిట్ అసలు ఏంటి, ఎలా తింటున్నావు, మన పరిస్థితి ఏంటి, తిండి ఎలా ఉంటుంది, అది అవేర్నెస్ తెచ్చుకోవాలి. దానికి ఎలాగంటే ఎక్సెల్ షీట్లోను, కమింగ్ బ్యాక్ టు ఎక్సెల్ షీట్స్ ఆర్ బ్యాక్ గైస్, బ్యాక్ అగైన్. సో ఎక్కడైనా డైరీలోనూ అసలు ఫుడ్ ఎలా తింటున్నారు రాసుకుంటే ఐడియా ఉంటుంది. దాని తర్వాత యూ క్యాన్ కీప్ మెజరింగ్ యువర్ వెయిట్ వర్సెస్ యువర్ ఫుడ్ ఎవ్రీడే. సో అలా తింటుంటే, సో ఈ సిస్టమేటిక్గా నేను మళ్ళీ రోజు ఏది పడితే అది తినడం కాదు, అట్లీస్ట్ ఒక రిపిటేషన్స్ ఉండాలి. అంటే బ్రేక్ఫాస్ట్ రోజు సిమిలర్ రిపిటేషన్స్, లంచ్ సిమిలర్ రిపిటేషన్స్, ఒక ప్యాటర్న్ సేమ్గా ఉండి ఇంత నేను తింటుంటే నా వెయిట్ ఏంటి పెరుగుతుందా, వెయిట్ తగ్గుతుందా, లేకపోతే సేమ్గా ఉంటుందా, అలా చూసుకోవాలి. వెయిట్ పెరుగుతుందంటే యూఆర్ probably eating more than how much you're burning. తగ్గుతుంది అంటే you're eating little lesser and maintaining is like a loose topic, not exactly. Weight is not a direct indicator, కానీ it's a rough indicator. Okay. అది కాకుండా అసలు క్యాలరీ డెఫిసిట్ ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే, ఇలాంటి ఐడియా వచ్చిన తర్వాత ఈవెన్ బిఫోర్ యూ డైరెక్ట్లీ జంప్ నీ వెయిట్ తగ్గాలి అని కాకుండా మెయింటెనెన్స్లో కొన్నాళ్ళు ఉండాలి బేసిక్గా. అసలు అదే తింటూ రెగ్యులర్గా రిపీట్ చేస్తే యూ కెన్ మేక్ అ లాడ్ ఆఫ్ ప్రోగ్రెస్. అసలు బిఫోర్ యూ ఈవెన్ స్టార్ట్ అ డైట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ అ రొటీన్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అదే లాస్ట్ 2 ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ అవుట్. ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దట్స్ లైక్ ప్రాపర్ లైక్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏమనుకుంటే, అదే మనం అంటే ఇంట్లో మనం సింగిల్గా బ్యాచిలర్స్ కాబట్టి ఉంటాము, తింటాము, బాగానే ఉంటుంది. కానీ వాట్ అబౌట్ లైక్ ఫ్యామిలీస్? ఒక మదర్ అనుకోండి, ఒక మదర్కి వాళ్ళ పిల్లలకి ఫీడ్ చేయాలి, వాళ్ళ హస్బెండ్కి ఫీల్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్లో హౌ డు దే get into calorie deficit? Like how it's not easily measurable, so how is it flexible? Okay, it's a very important and practical question. సో ఇలాగ ఏమవుతుందంటే, ప్రతి ఒక్కలం ఒక గ్రామ్స్ ఎంఎల్ అండ్ దెన్ ఫుడ్ వెయింగ్ స్కేల్ పట్టుకొని తిరగలేం. మెజారిటీ ఆఫ్ అస్ ఇట్స్ కాల్డ్ గెస్టిమేషన్ ఆఫ్ ఫుడ్. సో ఏంటంటే అప్పుడు
ఎంత తిన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ వాళ్ళ పిల్లలకి ఫీడ్ చేస్తున్నారు, సో ఆవిడకి అట్లీస్ట్ ఒక కంట్రోల్ ఉంటుంది. ఓకే, నేను ఇంత చిన్న గిన్నె ఆఫ్ అన్నం తింటున్నా, రోజు అంతే అన్నం రిపీట్ చేయడం, రోజు మార్నింగ్ ఇంతే దోశలు రిపీట్ చేయడం, ఒక 2 దోశ రిపీట్ చేయడం, సాయంత్రం ఒక గ్లాస్ రాగి జావ అంటే అది రిపీట్ చేయడం, రాత్రి పెసల్ బ్యాక్ టు పెసల్ 1 కప్ పెసల్ అంటే అది రిపీట్ చేయడం. అది రిపీట్ చేస్తున్నప్పుడు పక్కన వెయిట్ చూడాలి. సో వెయిట్ ట్రెండ్ ఎలా ఉంది, ప్రతిరోజు తగ్గుతున్నానా పెరుగుతున్నానా ఏంటి, అప్పుడు ఐడియా వచ్చిన తర్వాత దాని మీద స్లోగా ఎంత అన్నం తింటున్నారో అది తగ్గించుకోవాలి. సో దట్స్ అ వెరీ బెటర్ మెథడ్ రాదర్ దెన్ just like precisely measuring in grams and everything. సో బేసికలీ వాట్ యూర్ సేయింగ్ ఈజ్ ఒక స్టాండర్డ్ అనేది పెట్టుకోవాలి మనకి ఫుడ్ అనేది. ఇప్పుడు రోజు let's say that we are eating certain amount of food in the breakfast, certain amount of rice in the lunch and certain amount of protein in dinner అనుకుందాం. సో ఇదొక స్టాండర్డ్ పెట్టుకున్నాక ఆ స్టాండర్డ్ని రిపీట్ చేస్తూ ఉంటే మన వెయిట్ ఎట్లా జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు మెజర్. ఆ తర్వాత కొంచెం తగ్గించుకుంటూ వస్తే హౌస్ ద వెయిట్ చేంజింగ్ అనేది చూసి దాన్ని బట్టి వీ కెన్ గో ఇన్ టు క్యాలరీ డెఫిసిట్ వితౌట్ యాక్చువల్లీ calculating calories. Yes. So this is a method where you can, it's not necessary to calculate calories. And ఇక్కడ ఏంటంటే ఉట్టి ఫుడ్ కాదు, ఈవెన్ యాక్టివిటీ ప్లేస్ ఎ రోల్. సో ఆవిడ ఒక రోజు తిన్నారు, ఫుడ్ సేమ్గా ఉంచుకున్నారు, కానీ ఒక రోజు 10,000 స్టెప్స్ నడిచారనుకో, ఒక రోజు 2,000 స్టెప్స్ నడిచారనుకో, ఇంకో రోజు 5,000 నడిచారనుకో, మళ్ళీ వెయిట్ మారిపోతుంటుంది. సో ఉట్టి ఫుడ్డే కాదు, యాక్టివిటీ కూడా కాన్స్టెంట్గా ఉంచుకొని there multiple ways how you can drop your weight. One is తక్కువ తినచ్చు, ఇంకొకటి ఎక్కువ యాక్టివిటీ చేయొచ్చు, ఇంకో both of them together. సో ఇప్పుడు మనమే జస్ట్ టాకింగ్ అబౌట్ వెయిట్ ఫ్లక్చుయేషన్స్ కదా. సో రోజు ఎక్కువ సరిగ్గా పడుకోపోయినా కానీ సరిగ్గా తినపోయినా వెయిట్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి తేడా ఏంటి, అండ్ హౌ డు వీ నో వీఆర్ యాక్చువల్లీ లూజింగ్ ఫ్యాట్? Now that's a beautiful question. ఎంతమంది తలకొట్టుకుంటారంటే రోజు వెయింగ్ స్కేల్ ఎక్కిన తర్వాత వెయిట్ చూసిన తర్వాత యూ షుడ్ సీ ఇట్స్ లిటరలీ లైక్ పాపం పిల్లలకి 10వ క్లాస్కి టెస్ట్ రిపోర్ట్ అయిపోతుంది అనమాట, కానీ ఇంకా వెయిట్ స్కేల్ అనేది లైఫ్ లాంగ్ టెస్ట్ రిపోర్ట్. ఎవ్రీ సింగిల్ డే యూ సీ దట్ రిపోర్ట్ అండ్ యువర్ డేస్ మూడ్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దాట్. సో ఏంటంటే I want to clearly touch upon saying weight loss and fat loss are completely two different things. మీరు బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉన్నా కూడా యూ క్యాన్ రిమైన్ ఇన్ ద సేమ్ వెయిట్. సో ఏంటంటే బేసిక్గా వెయిట్ లాస్ ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ యూ మేక్ సమ్ చేంజ్ ఫుడ్లో అయినా యాక్టివిటీలో అయినా మారితే వెయిట్ మారుతుంది. మళ్ళీ మీరు అదే రిపీట్ చేస్తే వెయిట్ మళ్ళీ సేమ్గా ఉంటుంది, మళ్ళీ కొంచెం మారితే మారుతుంది. సో బేసిక్గా ఈ క్యాలరీ ఇన్ వర్సెస్ అవుట్ బట్టి వెయిట్ మారుతూ ఉంటుంది. కానీ ఫ్యాట్ లాస్ అన్నది మీరు ఒకవేళ తక్కువ తింటున్నారనుకో, యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నారనుకో, యూ విల్ కాన్స్టెంట్లీ కీప్ ఆన్ డ్రాపింగ్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. ఎలా తెలుస్తుంది అది? ఇదిగో మన ఫస్ట్ వేసుకున్న ఒక చుడిదారో బట్టలో చూడు పొట్ట టైట్ అయిపోయి బటన్ దూరంకి వచ్చి పొట్ట కనిపిస్తుంది చూడు, అలాంటి పరిస్థితులు కాకుండా కొంచెం స్లిమ్గా కనిపిస్తున్నప్పుడు దట్ ఈస్ అ సైన్ యూర్ డ్రాపింగ్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. సో మెయిన్ ఇండికేటర్స్ ఏంటంటే ప్రోగ్రెస్ పిక్చర్స్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇండికేటర్. ప్రోగ్రెస్ పిక్చర్స్ ఎవ్రీ వన్స్ ఇన్ అ వీక్ ఆర్ వన్స్ ఇన్ 2 weeks ఎంటీ స్టమక్ మీద తీసుకొని అలా బాడీ షింక్ అవుతున్న కొద్దీ చూస్తుంటే దట్ ఈస్ అ సైన్ ఆఫ్ యూ డ్రాపింగ్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. నెక్స్ట్ ఇండికేటర్ ఈజ్ ఇంచెస్. సో నీ హిప్ అండ్ వేస్ట్ ఇంచెస్, ఆ 2 inches అలాగా తగ్గుతున్న కొద్దీ దట్స్ అ బ్యూటిఫుల్ ఇండికేటర్. వెయిట్ అనేది మాత్రం అగైన్ ఇఫ్ యూ వాంట్ టు డ్రాప్ వెయిట్ ఐదర్ నీ ఫుడ్ తగ్గించుకోవాలి, యాక్టివిటీ పెంచుకోవాలి, లేకపోతే బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఏదైనా చేయొచ్చు అనమాట. కూల్. సో అండ్ ఆల్సో ఐ వాంట్ టు టచ్ అపాన్ దిస్ టాపిక్ వేర్ ఇప్పుడు లైక్ యూ సెడ్ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు వెయిట్ చూసుకొని ఎవ్రీబడి ఇస్ లైక్ క్రిబింగ్ అబౌట్ దిస్. ఈ రోజు నేను 1 kg పెరిగిపోయాను, 1 kg తగ్గిపోయాను. సో యు ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ వెయిట్ ఈస్ నాట్ వాట్ డిఫైన్స్ యూ. True. It's more than that. There's so much more progress that you can make than just weight. And also how we are like మనం strength training గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో when we are in this fat loss phase and we are doing strength training, there is always like muscle building అనేది ఉంటుంది. అండ్ ఆ మసిల్ బిల్డింగ్ రావడం వల్ల కూడా మనం వెయిట్ చేంజ్ అవ్వకుండా ఉంటుందా?
సో బేసిక్గా ఐ విల్ టచ్ అపాన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వెన్నిసార్లు ఐ రిమెంబర్ యువర్ కేస్ అ లాట్ ఆఫ్ టైమ్స్ వేర్ యూ ఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్ టు ద టీ, ప్రాపర్గా తిన్నావు, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసావు, కానీ రేపు మార్నింగ్ లేచర్కి నువ్వు వెయిట్ గెయిన్ చేసినావు, మోనా ఏంటిది అని ఎన్నిసార్లు ఏడ్చుకొని అదరికి వచ్చావు. సో లెట్ మీ టచ్ అపాన్ దట్ బ్యూటిఫుల్ టాపిక్. సో ఏంటంటే స్పెషలీ ఆడవాళ్ళకి దే ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. జస్ట్ ఈటింగ్ ఫుడ్ అండ్ బర్నింగ్ క్యాలరీసే కాకుండా హౌ మచ్ కార్బ్స్ యూ కన్జ్యూమ్ ద బిఫోర్ డే, బికాస్ కార్బ్స్ డైజెస్ట్ చేయడానికి వాటర్ అక్యూములేట్ చేస్తుంది. సో కొంచెం నీరుళ్ళు పడుతుంది అనమాట ఒక 24 to 48 hours. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. పీరియడ్స్, నువ్వు పీరియడ్స్కి ఎంత దగ్గరలో ఉన్నావు, ద మోర్ క్లోజర్ యు ఆర్ టు యువర్ పీరియడ్స్, వాటర్ రిటెన్షన్ ఉంటుంది. అండ్ దెన్ అది కాకుండా స్లీప్. ఇప్పుడు చాలామంది నైట్ అవుట్లు చేస్తాము, నెట్ఫ్లిక్స్ చూసి ఏదో ఒకటి, నెక్స్ట్ డే మార్నింగ్ పడుకోకుండా జస్ట్ వెయిట్ చూస్తే అయ్యో నేను ఎందుకు ఇలా ఉన్నా అంటే ఇట్ గోస్ బ్యాక్ టు స్లీప్. స్లీప్ ఇస్ అ మెయిన్ ఫ్యాక్టర్. అది కాకుండా ఆర్ కాన్స్టిపేషన్ ఇష్యూ, ఆ డైజెషన్ ఇష్యూ చాలా మంది poopy time. Yeah, poopy time. It's important, guys. Like we just like tell it's yuck, but it plays a major role on when you check your weight. అది క్లియర్ చేయకుండా ఎక్కిన తర్వాత the scale will show something different. And Priya, నువ్వు నమ్ముతావో లేవో, కొంతమంది they get so obsessed with weight, including me few years before. ఇంకా ఎలాగంటే వెయిట్ ఇలాగా ఎంటీ స్టమక్ మీద చెక్ చేసుకోవడం, పూపు వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవడం, నీళ్ళు తాగిన తర్వాత చెక్ చేసుకోవడం, ఆ వేయింగ్ స్కేల్ నార్త్ డైరెక్షన్లో పెట్టడం, ఇంకోటి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టడం, ఎక్కడైనా మార్పు వస్తుందేమో అని నువ్వు చూడాలి. అవునవును, ఈవెన్ ఐ ఫేస్ దట్. నేను కూడా చాలాసార్లు ఫస్ట్లో, ఇప్పుడు కూడా యాక్చువల్లీ కొంచెం ఐ కీప్ క్రిపింగ్ దట్ ఒక కేజీ ఇంకేజీ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. త్రూ అవుట్ ద డే వి చెక్, ఈ టైంలో ఎంత ఉంది, తిన్నాక ఎంత ఉంది, అయ్యాక ఎంత ఉంది. ఓ డూడ్ ఇమాజిన్ దేర్ ఆర్ కేసెస్ వేర్ యూ ఈవెన్ లైక్ రిమూవ్ క్లోత్స్ అండ్ చెక్. యా ఆఫ్ కోర్స్ మనం ఏదో మన తక్కువ హైదరాబాద్ విశాఖపట్నం ఎండలకి వేసుకునే బట్టలే తక్కువ ఫస్ట్లీ, దాని మీద మళ్ళీ ఇప్పి చూసుకోవడం, వేసుకొని జస్ట్ కొంచెం హోప్, స్మాల్ హోప్. అబ్సెషన్ అంటారు దీన్నే. బట్ యా, ఐ మీన్ it does make sense that weight does not really define your worth. It's more than that. Like progress is more than just losing weight is what we have to think. So what about people who want to gain weight? So calorie deficit అండ్ క్యాలరీ సర్ప్లస్ ఇందానికి బాగుంది సింపుల్గా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సో ఏంటంటే వెయిట్ పెరగాలి అన్నవాళ్ళు నువ్వు మేజర్గా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏంటంటే ఒక కామన్ సెంటెన్స్, ఎంత తింటున్నా అస్సలు వెయిట్ పెరగట్లేదు ఏంటో. సేమ్ వెయిట్ తగ్గిన వాళ్ళు కూడా నాకు అలాంటి సెంటెన్స్ అనిపిస్తుంది, ఏంటో ఎంత చేస్తున్నాను నేను అసలు వెయిట్ మాత్రం తగ్గట్లేదు అని. వీళ్ళు కూడా అదే సెంటెన్స్ కొడతారనమాట, ఏంటో కుంభాలు తింటున్నాను వెయిట్ మాత్రం పెరగను. ఎందుకు? మేజర్ ఈ బిఎంఆర్ అని మాట్లాడాం కదా, మెటబాలిజం వాళ్ళకి ఎక్కువ. సో అది ఎలాగా, ఇట్స్ మెజారిటీ బికాస్ ఆఫ్ జీన్స్. ఇంకా మరి తాతగారుల్ని అమ్మమ్మల్ని మార్చలేం కదా, సో అది కొంచెం యాక్సెప్ట్ చేయాలన్నమాట టాపిక్. సెకండ్ థింగ్ what we have control is food and exercise. So coming to that, these people, they need to eat a lot of calorie dense food, basically a lot of కార్బ్స్ ఎక్కువ తినాలి. అండ్ దెన్ వాళ్ళ యాక్టివిటీ కూడా ఇప్పుడు ఎక్కువ పరిగెట్టడం అలాంటి వెయిట్ తగ్గాల్సిన యాక్టివిటీలు చేయకుండా దే కెన్ గో టు మోర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, క్రాస్ఫిట్, ఫంక్షనల్, క్యాలిస్థెనిక్స్ ఇలాంటివి చేస్తూ దే హ్యావ్ టు ఈట్ అ లాట్ ఆఫ్ కార్బ్స్. వాళ్ళు ఏంటంటే బేసిక్గా నార్మల్ వాళ్ళకంట ఇంకా ఎక్కువ తినాలి ఇన్ జనరల్. సో అది జస్ట్ ఇన్ జనరల్ లూజ్లీ థ్రోయింగ్ నేను ఎక్కువ తింటున్నానని కాకుండా ఈవెన్ దే హ్యావ్ టు కీప్ ఎ ట్రాక్. ఇప్పుడు వెయిట్ తగ్గిన వాళ్ళు ఎలా ఫుడ్ ట్రాక్ ఉంచుకున్నారు, వెయిట్ పెరగడానికి కూడా ఫుడ్ ట్రాక్ ఉంచుకోవాలి. అసలు ఒక స్మూతీలో ఏంటి, ఎన్ని బనానాలు వేస్తున్నావు, ఎంత పీనట్ బటర్ వేస్తున్నావు, ఎన్ని బ్రెడ్స్ తింటున్నావు, అది కూడా ట్రాక్ ఉంచుకోవాలి. బట్ యూ హ్యావ్ టు సీ ప్రియా, నేను మీల్ ప్లాన్స్ ఇస్తుంటాను నా వెయిట్ గెయిన్ క్లయింట్స్కి. ఇట్స్ సో బ్యూటిఫుల్. విష్ వి సమ్ డే వి గెట్ దట్. ఎక్కడైనా కొంచెం ఒక 30 grams పీనట్ బటర్ ఎక్కువ వేసుకుని అట్లా సైడ్ లో ఒక బ్రౌనీ తిని, మనకి ఇలాంటివన్నీ పడవలేండి. కష్టం. ఊపిరి పిలిస్తే పెరిగిపోతా అంటుంటావు కదా నువ్వు. ఎగ్జాక్ట్లీ. I mean, like my friends, like some of my friends, they eat. They don't really gain weight. Like you just said, it's metabolism and genes and all that. నేను ఊరికే అని చెప్పట్లా ఒక కేక్ స్మెల్ చేస్తే పక్కన it's so difficult, there's so much confusion around these things. I'm glad we're talking about this actually.
డైటింగ్ అంటే ఏంటి అసలు? డైటింగ్ అంటే ప్రియా, అంకుల్ ఆంటీ అంటారు చూడు, అమ్మా నువ్వు డైటింగ్ చేసేస్తున్నావా, లేకపోతే ఏదైనా ఇస్తే తింటున్నప్పుడు ఏంటి డైటింగ్ చేస్తున్నావు అందుకే తింటలేదా అని ఫ్రెండ్స్ ఏడిపిస్తారు చూడు. అది మాత్రం కాదు, అస్సలు అది మాత్రం కాదు డైటింగ్ అంటే. నాట్ దట్. డైటింగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై దట్. డైట్ అంటే వాట్ అ లివింగ్ బీయింగ్ ఈట్స్ టు సర్వైవ్. దట్ లివింగ్ బీయింగ్ క్యాన్ బి అ కౌ ఆల్సో. A cow who's eating leaves is dieting. Cow is dieting. Yeah. Such a funny picture in my head. And a Priya who's eating like what Bero's biryani is also dieting. Exactly, guys. Yeah. And Monalisa ante kodta nenu. Yeah. I know. And then Monalisa who eats like baked chum chum is also dieting. So dieting ఏంటంటే బేసిక్గా తినడాన్ని డైటింగ్ అంటారు. కానీ వాట్ పీపుల్ థింక్ ఈజ్ ఈటింగ్ లెసర్ ఇస్ డైటింగ్, విచ్ ఇస్ నాట్ ట్రూ. అది కాదు డైటింగ్ అంటే, వాట్ పీపుల్ ఈట్. సో నెక్స్ట్ టైం అలాగా ఉత్తనే ఏడిపించడం కంట. సో ఇట్స్ జస్ట్ బెటర్ ఇఫ్ యూ జస్ట్ గెయిన్ మోర్ నాలెడ్జ్. సో యూ కెన్ ఆస్క్ ఏంటి అంటే, ఆర్ యూ యునో ట్రైంగ్ టు బీ ఇన్ క్యాలరీ డెఫిసిట్, లేకపోతే హౌ డస్ యువర్ ఫుడ్ వర్క్, అలాగ అడగడం బెటర్. లేకపోతే డైటింగా అని అడిగే కంట. ఎక్కడ మన వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళం మన. ఎంత ఎనాయింగ్ గా ఉంటుందంటే, లైక్ ఈవెన్ వెన్ యునో ఇన్ ద పాస్ట్ మంత్ ఐ వాస్ డూయింగ్ ketogenic diet. So we are going to discuss more about these in the coming episodes as well, about different types of diets and all. But just ఒక సిచ్యువేషన్ చెప్పడానికి, సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఫ్రెండ్ అంటుంది, నేను తీసుకెళ్ళాను నా ప్రోటీన్ నేను తీసుకున్నాను, నాకు కావాల్సిన కావాల్సింది, నీ ఫుడ్ చూస్తుంటే నాకు ఆకలేస్తుంది అంట. నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా when she said that. It's like everybody needs to respect what the other person is doing, especially when they are being coached by somebody. And ఇందాక మనం బ్రౌనీస్ గురించి, బ్రౌనీ పక్కన పెట్టి పాడ్కాస్ట్ దగ్గర ఎనీవేస్ బ్రౌనీ గురించి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ దెన్ వెన్ ఎవర్ వీ ఈట్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ సంథింగ్ వీ కాల్ ఇట్ అ చీట్ డే. సో ఇప్పుడు ఈ డైటింగ్ చేసేటప్పుడు ఈ చీట్ డేలు ఏంటి, అసలు ఏంది గోలేంది, చీటింగ్ ఏంటి చండలంగా. I feel like the name cheat itself is like against Monalisa. Like cheating in any aspect, Priya. Like all dimensionals, I hate cheating in every way, all spiritual ways also. ఏదో ఒకటి చేయడం సరిగ్గా చేసి చావండి, ఎందుకు చీటింగ్ చెప్పు. And this thing is like some fashion, okay. ఇది ఒక చీట్ మీల్, లేకపోతే ఒక ఇప్పుడు కెఫేలు వచ్చేస్తున్నాయి ప్రియా, ఏంటిది లైక్ యునో వేర్ యూ గెట్ చీట్ మీల్స్. యా, అలాంటి లైక్ మీల్స్ కూడా లైక్ దిస్ ఇస్ యువర్ చీట్ మీల్ అని చెప్పి, లేకపోతే ఉత్తనే అనేస్తారు. But the whole point is, if at all you're cheating, let me just give you an example of relationship. If at all you're cheating with your partner every Sunday, how will the relationship sustain? Exactly with the food. Damn. So every relationship is a relationship, guys. Listen to it. No matter it's food or exercise or partner, whoever it is. So yeah, అలా కాకుండా చీట్ మీల్ అనేది పక్కన పెట్టి, ఐ ఫీల్ ఇంతకు ముందు కూడా చెప్పేదాన్ని, ఆల్వేస్ వీ హ్యావ్ టు గెట్ అ కెపాసిటీ వేర్ నువ్వు మండే కూడా బిర్యానీ అండ్ పిజ్జా అండ్ బ్రౌనీ తిన్నట్టు, సండే కూడా సాలెడ్ తిన్నట్టు కెపాసిటీ తెచ్చుకుంటే, దట్ ఈస్ ద బ్యూటిఫుల్ రిలేషన్షిప్, హౌ యూ బాండ్ విత్ ఫుడ్. సో బేసిక్గా ఉట్టి సండే నేను తింటాను అని పెట్టుకుంటే ఏమవుతుందంటే, మండే నుంచి సాటర్డే వరకు కరువు ప్రాంతంలో ఆరిపోయిన మనుషులు ఉంటారు చూడు, ఎప్పుడు ఇలా ఫుడ్ కనిపిస్తే అలాగా నోరు కారుతూ ఉంటుంది. అలాగా కాకుండా సండే ఇంకా ఒకటే దొరికిన ఇలాగ పడిపోయి ఇంకా కక్కుకుంటూ తినేసి అలాంటి పరిస్థితులు కాకుండా, యూ యాక్చువల్లీ టెన్ టు క్రేవ్ ఈవెన్ మోర్ వెన్ యూ రిస్ట్రిక్ట్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టూ ఇంటర్ రిలేటెడ్. అసలు ఎంత నేను తినకూడదు అంటే అదే తినాలనిపిస్తుంది. అలా కాకుండా ఎప్పుడేం తినాలో కొంచెం తిను, అది బ్యాలెన్స్ చేసుకో. మిగిలిన రోజులో మిగిలిన క్యాలరీస్, కార్బ్స్ మేనేజ్ చేసుకో. ఎక్కువ యాక్టివిటీ చేయి, మరీ అంత నీకు బర్న్ చేసేయాలి అని అంటే ఇంకో ఒక 20-30 బర్పీస్ చేయి, లేకపోతే నీకు కావాల్సిన, లేకపోతే పరిగెట్టు. కానీ అది అలాగా ఆపుకొని ఈ సర్టన్ డేలో తింటాను ఈజ్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్. సో ఇఫ్ యు ఆర్ రెడీ టు చీట్ విత్ యువర్ పార్ట్నర్, దెన్ యూ చీట్ విత్ యువర్ meal plan. హార్ష్ హెవీ స్టఫ్. మళ్ళీ అస్సలు ఎవ్రీ ఎపిసోడ్ లో ఏదో ఒకటి హెవీ చెప్పకుండా మాత్రం ఉన్నాము.
అండ్ ప్రియా, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఒక పాయింట్, నువ్వు స్టార్టింగ్ అడిగావు లైక్ వెన్ షుడ్ యూ స్టార్ట్ అని చెప్పి. సో ఐ వాంటెడ్ టు టచ్ అప్ ఆన్ దట్. సో చాలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట వేర్ యూ ఎంటర్ హౌ మచ్ యూ వే, వాట్ యువర్ ఏజ్ ఇస్ అండ్ హౌ మచ్ యువర్ హైట్ ఇస్ అండ్ యాక్టివిటీ. ఈ 4 ఎంటర్ చేస్తే నీకు చాలా వెబ్సైట్స్ చెప్పేస్తుంది నువ్వు ఎన్ని క్యాలరీస్ తినాలి, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్, మెయింటెనెన్స్ అంటే ఎన్ని క్యాలరీస్ తినాలి, మ్యాక్రోస్ ఎంత, మళ్ళీ సర్ప్లస్, డెఫిసిట్. ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళాగా ఆతృత పడిపోతున్న వాళ్ళు అలాగే ఎంటర్ చేసేస్తారు, వెబ్సైట్ ఎక్సైటింగ్గా ఉంటుంది, నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాడు, ఆడు 1800 క్యాలరీస్ తినమంటాడు. కానీ నువ్వు ఇప్పుడు వరకు 1200 క్యాలరీసే తింటూ వచ్చావు. అప్పుడేమవుతుంది, యూ విల్ నాట్ లూజ్ వెయిట్, యూ విల్ స్టార్ట్ గెయినింగ్ వెయిట్. సో ప్రాబ్లం ఏమవుతుందంటే స్టార్టింగ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మెయిన్లీ యువర్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ ఆర్ మెయింటెనెన్స్ విల్ బీ డిపెండింగ్ ఆన్ బిఫోర్ యూ స్టార్ట్ ఎనీథింగ్ అసలు ఎంత తింటున్నావు, ఎంత యాక్టివిటీ చేస్తున్నావు. ఫస్ట్ నుంచే చాలా తక్కువ తింటే అసలు నువ్వు నీ ఇంటర్నెట్ ఎంత నెంబర్ తిన్నావు, అసలు ఎంత నెంబర్ ఎంత ఎంత నంబర్ చూపించినా కూడా యూ విల్ నాట్ బీ ఏబుల్ టు లూజ్. సో బేసిక్గా స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు ఎవరైనా వెయిట్ పెరగాలన్నా తగ్గాలన్నా కూడా మెయింటెనెన్స్లో రావాలి. సో తింటున్నది ఫస్ట్ కొంచెం ట్రాక్ చేసుకొని అక్కడి నుంచి తగ్గించుకుంటూ రావాలి, రాదర్ దెన్ జస్ట్ బికాస్ సంబడీ టోల్డ్ ఆర్ సమ్ ఫిట్నెస్ మోడల్ ఈజ్ ఈటింగ్ 1300 క్యాలరీస్, సో లెట్ మీ ఆల్సో బిగిన్ విత్ దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. ఎగ్జాక్ట్లీ. అవును, అందరు కూడా ఈ మధ్య ప్రొవైడ్ చేస్తుంది కదా. మోస్ట్ ఆఫ్ ద కోచెస్ ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ 1200 క్యాలరీ మీల్ ప్లాన్, ఈ మీల్ ప్లాన్, ఆ మీల్ ప్లాన్ అని చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్స్ బెటర్ టు లైక్ హ్యావ్ అ స్టాండర్డ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అండ్ గెట్ డౌన్ ఫ్రమ్ దాట్. ఎస్. Coming back to what I was talking about. So I was basically talking about the relationship between, food and view and food. So generally when we start viewing these cheat meals as bad food and like our dieting, whatever the hell the dieting definition is, that as good food. So ilanti chesnappudu like what happens? You can't really, what's bad food and good food even? మనిషిలో దిస్ ఈజ్ గుడ్ పర్సన్ అండ్ దిస్ ఈజ్ బ్యాడ్ పర్సన్ అని చెప్పడం ఎంత చండాలంగా ఉంటుందో ఫుడ్ కూడా అంతే చండాలంగా ఉంటుంది చెప్తే. ఇట్స్ జస్ట్ లైక్ బీయింగ్ ప్రాక్టికల్. మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు స్పిరిచువాలిటీ, వీఆర్ డ్యూయల్ క్రీచర్స్, దేర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్, వీఆర్ నాట్ గాడ్. సో ఫుడ్ కూడా ఇట్ హ్యాస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎక్కడ బ్యాడ్ అంటే నువ్వు సాలడే, ఇఫ్ యూ ఈట్ salad with 2 to 3 tablespoons of mayonnaise, this much oil, this much fried potato, and like in the like what do you call, like additional chicken slices, ivani, what do you call that, salami, solomon, what is it? Salami only. No, but salamis are nice though. Yeah, they are nice, but the processed yes, foods. so I'm just telling the quantity. So adi oka 4-5 వేసేసుకొని అది తింటే that quantity is more, so that will reach up to at least like 500 to 600 calories ఉత్తనే. కానీ చూస్తున్నాడు ఎవడైనా సాలడే తింటున్నాడు అన్నారు, that can be bad. Pizza ఒక స్లైస్ తిన్నా కూడా that can be good, because pizza again it has carbs, it has veggies, it has protein. So ఏంటంటే everything, if you eat in a lot of quantity it goes bad. If you eat in a lesser quantity or something, how much your body needs, satiating basically, నీ కడుపు నిండినంత, బుర్రకి ఇదినంత కాదు, సో కడుపు నిండినంత బాడీకి కావాల్సినంత. అయ్యే మనకు అవన్నీ ఉండవు, మన నాలుగు దగ్గర ఏది టేస్టీగా ఉంటే అది వెళ్ళిపోతున్నాం. సో అలాగా అన్కాన్షియస్గా కాకుండా కొంచెం మైండ్ఫుల్గా తింటే, సో that's basically all it. అది కాకుండా I do understand pizza is not something what we can call good just because there is one slice. Kani it depends on quantity and the nutrition choice. So basically yes, nutrition choice. So ఏంటంటే ప్రాసెస్ ఎంత ప్రాసెస్ అయి వచ్చింది, హోల్ ఫుడ్స్, అండ్ దెన్ ఎంత న్యాచురల్ అయితే అంత బెస్ట్. ఎంత లెసర్ సప్లిమెంట్స్, లెసర్ అవుట్ సైడ్ అన్యాచురల్ ఆర్టిఫిషియల్ ప్యాక్డ్ వన్స్ కంట ఎంత హోమ్ మేడ్. ఎప్పుడు ఏం డౌట్ వచ్చినా గో బ్యాక్ టు 40-50 years హౌ అవర్ గ్రాండ్ పేరెంట్స్ యూస్ టు ఈట్, దట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ దెన్ హౌ ఎవర్ ఇట్ ఈస్ నౌ. So ideally like we need to choose nutritional foods which have more nutrition, but if you do slip away a little here and there, that's still fine as long as you're eating in calorie deficit or surplus or whatever you want to eat it as. So that's a beautiful sentence actually.
సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ సెషన్ టుడే. మొత్తం మంచిగా అన్నిటి గురించి మాట్లాడేసుకున్నాం అనమాట. ఇట్ ఈస్ డెఫినెట్లీ డిఫికల్ట్ టాపిక్, కానీ అందరూ చాలా రీసెర్చ్ చేసి ఇంటర్నెట్లో చూసి అన్ని డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీ నాలెడ్జ్ మీరు తెచ్చుకొని ట్రై టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ క్యాలరీస్ ఇన్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ ఎవ్రీథింగ్. So yeah, that's a great topic today, and I'm really glad we're... And not just internet, if at all you want, you can reach out to your personal coach Monalisa from Vizag. Definitely we can do that. And you can also obviously leave DMs to chaibisket and ask us a few questions if you want. Yes. Yeah, bug them. So ఇలాంటి టాపిక్సే వీ హ్యావ్ అ లాట్ మోర్ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. సో నెక్స్ట్ మనం అఫోర్డబుల్గా మనలాంటి కొంచెం బ్రోక్ ఉన్న పీపుల్కి ఎలాగ తినచ్చు, హౌ టు ఈట్ న్యూట్రిషనల్ ఫుడ్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఈజ్ అవర్ నెక్స్ట్ టాపిక్. సో స్టే ట్యూన్ and thank you Mona, thank you for this episode. Thank you, had a great time. Chalo, this is Sweet and Sour signing off.